హలో ఫ్రెండ్స్, ఫ్రైడే నైట్ స్టోరీస్లో మీకు స్వాగతం. ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చాం. సో లెట్స్ బిగిన్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఒక గ్రేట్ మాంక్ తన డెత్ బెడ్ పైన ఉన్నాడు. చనిపోయే ముందు తన యంగ్ డిసైపుల్ ఎవరైతే సక్సెసర్గా చూస్ చేయబడ్డారో తనతో ఇలా అన్నాడు: ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీ జీవితంలో పిల్లిని తీసుకురాకూడదు. అంటే నెవర్ అలౌ ఎ క్యాట్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ ఫైనల్ వర్డ్స్ చెప్పి ఆ మాస్టర్ తన లాస్ట్ బ్రెత్ తీసుకున్నాడు. ఆ రివర్బ్డ్ మాంక్ లాస్ట్ స్టేట్మెంట్ వినడానికి చాలా మంది పెద్ద క్రౌడ్ గ్యాదర్ అయ్యారు. ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్ బై హిస్ అన్యూజువల్ లాస్ట్ వర్డ్స్, ఇంక్లూడింగ్ దట్ యంగ్ సక్సెసర్. అందరు సర్ప్రైజ్ అయ్యారు ఆ లాస్ట్ వర్డ్స్ విని, ఇంక్లూడింగ్ వాళ్ళ సక్సెసర్. తను కన్ఫ్యూజ్ అయ్యి థింక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు నేను నా లైఫ్లోకి క్యాట్ని అలౌ చేయకూడదు? మాస్టర్ క్రిమేషన్స్ రిచువల్స్ అన్ని రెస్పెక్ట్ఫుల్తో కంప్లీట్ అయ్యాయి. బట్ యంగ్ మాంక్ ఇంకా పజిల్లోనే ఇరుక్కుపోయాడు. ఆ ఫైనల్ మెసేజ్ గురించి థింక్ చేస్తున్నాడు. తనకు ఆ డీపర్ మీనింగ్ ఇంకా అర్థం కాలేదు. అయితే ఆ మొనస్టరీలో ఒక ఓల్డ్ మాంక్ ఉండేవారు. ఆయన మాస్టర్తో చాలా ఇయర్స్గా ఉన్నారు అండ్ ఆయన లైఫ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. ఆయన వైస్ పర్సన్ అయిన ఓల్డ్ ఏజ్ అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల సక్సెసర్గా చూస్ చేయలేదు. ఈ యంగ్ మాంక్ కొన్ని డేస్గా డీప్ థాట్స్లో ఉన్నాడు. అయితే ఆ ఓల్డ్ మాంక్ అతన్ని నోటీస్ చేసి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీవు ఎందుకు ఇంత ట్రబుల్గా ఉన్నావు? అప్పుడు యంగ్ మాంక్ ఇలా అన్నాడు: చనిపోయే ముందు మాస్టర్ నన్ను క్యాట్ని లైఫ్లోకి అలౌ చేయకూడదు అన్నారు. కానీ ఆయన ఏ మీనింగ్తో చెప్పారో నాకు అర్థం కావట్లేదు. ఓల్డ్ మాంక్ జెంట్లీ స్మైల్ చేసి, మై డియర్ ఫ్రెండ్, బహుశా నీకు తెలియదు, దీని వెనుక ఒక లాంగ్ స్టోరీ ఉంది అని చెప్పడం స్టార్ట్ చేశాం. చాలా కాలం క్రితం మాస్టర్ యంగ్ మ్యాన్గా ఉన్నప్పుడు ట్రూత్ని వెతుక్కుంటూ తన ఇల్లు పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వచ్చారు. తను ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఒక స్మాల్ విలేజ్ దగ్గర ఉండడం స్టార్ట్ చేశాడు. ఎవ్రీడే, ప్రతిరోజు విలేజ్కి వెళ్ళి ఫుడ్ బెగ్గింగ్ అంటే భిక్షాటన చేసేవారు. విలేజర్స్కి ఆ మాంక్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. ఆయన గైడెన్స్ తీసుకునేవారు అండ్ రెస్పెక్ట్తో ఆయన కోసం ఒక స్మాల్ బ్యాంబూ కాటేజ్ బిల్డ్ చేసి ఇచ్చారు. మాంక్ దగ్గర కేవలం 2 బట్టలు మాత్రమే ఉండేవి. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే, ర్యాట్స్ ఆ కాటేజ్లోకి వచ్చి తన బట్టల్ని కోరికేసేవి. ఇది మాంక్కి పెద్ద ట్రబుల్ అయింది. ఈ విషయం విలేజర్స్కి వెళ్ళి చెప్పారు. ఒక్కసారి ఒకరు సజెస్ట్ చేశారు, మీరు ఎందుకు ఒక పిల్లిని పెట్టుకోకూడదు? అది ఎలకల్ని తరిమేస్తుంది. మాంకీ ఆ ఐడియా సెన్సిబుల్గా అనిపించింది. క్యాట్ని యాక్సెప్ట్ చేశాడు. ఎక్స్పెక్టెడ్గా క్యాట్ ర్యాట్స్ని తరిమేసింది. కానీ ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది. ఆ క్యాట్కి ఫీడ్ చేయాలని, అందుకోసమే విలేజ్కి చాలాసార్లు వెళ్ళి పాల కోసం అడగాల్సి వచ్చింది. విలేజర్స్కి ఈ కొత్త కన్సర్న్ చెప్పినప్పుడు వారు ఇలా అన్నారు, రోజుకి ఇన్నిసార్లు విలేజ్కి వచ్చే బదులు ఒక కవ్ అంటే ఆవుని మీకు ఇస్తాము. కవ్ ఉంటే క్యాట్కి మిల్క్ దొరుకుతుంది, మీకు కూడా పనికొస్తుంది. మేము మీకు ఒక హెల్దీ కవ్ని ఇస్తాను. మాంక్ అది కూడా అగ్రీ చేసి కవ్ని కూడా పెట్టుకున్నాడు. కానీ సూన్ తనకి రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఆవుకి గడ్డి కావాలి అండ్ రెగ్యులర్ కేర్ కావాలి. మాంక్ మోస్ట్ ఆఫ్ ద టైం మెడిటేషన్లో స్పెండ్ చేసేవారు. కాబట్టి గ్రాస్ కోసం విలేజ్కి డైలీ వెళ్ళడం డిఫికల్ట్గా మారింది. అగైన్ విలేజర్స్కి మ్యాటర్ చెప్పాడు. విలేజర్స్ ప్రపోజ్ చేసిన సొల్యూషన్తో ఒక విడో అయిన ఒక అమ్మాయి దగ్గరికి హెల్ప్కి వచ్చింది. ఆమె కాటేజ్కి మూవ్ అయ్యింది. అన్నీ మేనేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఫీడింగ్ ద కవ్ అండ్ క్యాట్, మెయింటైనింగ్ ద హట్ అండ్ కుకింగ్ ద మీల్స్.
మాంక్ కూడా ఆమె ఎఫర్ట్స్ చూసి ఫీల్డ్లో హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. స్లోలీ ఇద్దరు సైడ్ బై సైడ్ వర్క్ చేస్తూ ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్చువల్లీ వాళ్ళ బాండ్ డీపెన్ అయింది. ఆ ఉమెన్ బ్యూటిఫుల్గా ఉండేది, మాంక్ యంగ్గా ఉన్నాడు, ఒక రూఫ్ కింద ఉంటున్నారు. సో మ్యాటర్ ఆఫ్ ద టైంలో వాళ్ళ మధ్య ఫీలింగ్స్ డెవలప్ అయ్యింది. వాళ్ళ రిలేషన్షిప్లో ఇంటిమేట్గా మారింది. అల్టిమేట్లీ ఆ ఉమెన్ ప్రెగ్నెంట్ అయ్యి ఫ్యూ మంత్స్ తర్వాత ఒక చైల్డ్కి బర్త్ ఇచ్చింది. ఆ మామ్ ఎవరైతే ఒకప్పుడు రోజంతా మెడిటేషన్ చేసేవారో ఇప్పుడు తన ఫ్యామిలీని ఫీడ్ చేయడానికి ఫీల్డ్లో టైర్లెస్గా వర్క్ చేస్తున్నారు. వన్ డే తన కూర్చొని థింక్ చేశాడు, నాకేమైంది? నేను ట్రూత్ని వెతుక్కుంటూ నా ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, కానీ ఇది మళ్ళీ అదే వరల్డ్ లైఫ్లోకి తీసుకెళ్ళింది. ఇట్ ఆల్ హ్యాపెన్ సో గ్రాడ్యువల్లీ దట్ హీ హ్యాడ్ నాట్ నోటీస్ అంటిల్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్. అప్పుడు తనకి రియలైజ్ అయింది, ఇట్ ఆల్ బిగన్స్ విత్ ద క్యాట్. సో స్టోరీ ఫినిష్ చేసి ఓల్డ్ మాంక్ సక్సెసర్స్తో ఇలా అన్నారు, మై ఫ్రెండ్, మాస్టర్ డోంట్ అలౌ ఎ క్యాట్స్ అని చెప్పినప్పుడు ఆయన లిటరల్గా ఆ క్యాట్స్ గురించి మాట్లాడలేదు. ఆయన ఏం మీనింగ్తో చెప్పారో అంటే, నెవర్ గివ్ యువర్ మైండ్ ఈవెన్ ద స్మాలెస్ట్ ఇంటెలిజెన్స్ ఆర్ డిస్ట్రాక్షన్. ఎందుకంటే నువ్వు అలా చేస్తే అది నీకు తెలియకుండానే నీ లైఫ్ని టేక్ ఓవర్ చేస్తుంది. ద మూమెంట్ యూ గివ్ ఎ మైండ్ ఎ లిటిల్ ఫ్రీడమ్, ఇట్ స్టార్ట్స్ డిమాండింగ్ మోర్ and more. Without even realizing, you fall into its trap. This is how addictions and bad habits take birth. Take the example of watching porn. చాలా మంది యంగ్స్టర్స్ జస్ట్ ఫర్ వన్స్ స్టార్ట్ చేస్తారు. స్లేవ్ అవ్వాలని కాదు, జస్ట్ ఎంజాయ్ చేయడానికి మైండ్కి కొంచెం స్పేస్ ఇస్తారు. కానీ స్లోలీ అదే డీప్ రూటెడ్ హ్యాబిట్ అయిపోతుంది. జంక్ ఫుడ్ విషయంలో కూడా అంతే. అది హార్మ్ఫుల్ అని మనకు తెలుసు, అయినా జస్ట్ వన్స్ అని తినడం ఓవర్ టైం అది హెల్త్, ఎనర్జీ అండ్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ద మైండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. అది మీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా వర్స్ట్ ఎనిమీ అవ్వచ్చు. కంట్రోల్ లేని మైండ్ ఎలాంటిది అంటే స్టీరింగ్ వీల్ లేని ఫాస్ట్ కార్ లాంటిది, లేదా ట్రాక్స్ లేని ట్రైన్ లాంటిది. స్పీడ్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు, అండ్ దట్ ఈస్ టూ డేంజరస్. దేర్ ఫోర్ యూ మస్ట్ లెర్న్ టు కంట్రోల్ యువర్ మైండ్ అండ్ గైడ్ ఇట్, లేదా అది మీ లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ దట్ గ్రేట్ మాంక్ తన మైండ్కి కొంచెం లెవరేజ్ ఇచ్చాడు, అండ్ ఆ ఒక్క చాయిస్ తనని మళ్ళీ అదే వరల్డ్లో తీసుకొచ్చింది. సో నెవర్ కీప్ ద క్యాట్ ఆఫ్ మెంటల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఒక్కసారి నువ్వు దాన్ని లోపలికి అలౌ చేస్తే నీకు తెలియకుండానే అది క్వైట్లీ నీ లైఫ్ని టేక్ ఓవర్ చేస్తుంది. సో గైస్, ఈ స్టోరీ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో కంపల్సరీ కామెంట్ చేయండి గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి. సో goodbye. We meet again in next video. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. Until then, bye.